కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున బైక్ల చోరీకి పాల్పడుతున్న ఒక దొంగను క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం సామర్లకోట క్రైమ్ సిఐ అంకబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి చోరీ ఘటన వివరాలను తెలిపారు. మండపేట సమీపంలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన బండారు మధుబాబు అనే ఒక యువకుడు గత కొన్ని రోజులుగా కిర్లంపూడి, గండేపల్లి, సామర్లకోట, రాజానగరం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. కిర్లంపూడి సమీపంలో ముద్దాయి మధుబాబు పట్టుబడినట్లు డీఎస్పీ లతా కుమారి తెలిపారు. క్రైమ్ సీఐ అంకబాబు, జగంపేట సీఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ ఎస్కే జబీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకుని అతని నుండి 15 కేసులకు సంబంధించిన 15 మోటార్ సైకిళ్లు పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 5,63,000గా పరిగణించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిసిఎస్ సీఐ ఆర్ అంకబాబు, జగంపేట సీఐ బి లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ ఎస్కే జబీర్, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. మేడం గారు కొంచెం ఎదర్రారా. మొత్తం కూడా పెట్టండి, ముక్కేసేయండి మేడం. కాకినాడ జిల్లా మరియు ఈస్ట్ గోదావరి జిల్లా అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల బైకులు పోతున్నటువంటి సందర్భంలో గౌరవనీయులైనటువంటి సతీష్ కుమార్ ఎస్పీ సార్ తలకు ఆధ్వర్యంలో మా సిసిఎస్ టీము, మా జగ్గంపేట సర్కిల్ టీము వాళ్ళు నిరంతరంగా కృషి చేసి ఈ యొక్క బైక్స్ సంబంధించి ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి తాపేశ్వరం విలేజ్ చెందినటువంటి బండారు మధుబాబు, వయసు 26 సంవత్సరాలు. ఇతని నుంచి సుమారు 15 కేసుల్లో 15 బైకుల్ని మేము వర్త్ 1.6 lakhs 5.6 lakhs వర్త్ ఉన్నటువంటి బైకుల్ని మేము రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తము ఈ కేసులకు సంబంధించి అత్యద్భుతంగా కృషి చేసినటువంటి మా సిసిఎస్ సిఐ గారు, అంకబాబు సిఐ గారు మరియు ఆయన యొక్క టీము, అదేవిధంగా మా జగ్గంపేట సర్కిల్ టీమును కూడాను మా ఎస్పీ సారు అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.